ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆన్లైన్ బెట్టింగ్ పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో నమోదైన ఎఫ్ఐఆర్లు సిఐడికి బదిలీ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో జూలై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. మరోసారి విచారణకు రావాలని నోటీసులు రావడంతో ఇవాళ వచ్చారు. జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇమీడియట్ రియలైజ్ అయ్యారు కానీ సార్ యంగ్ యాక్టర్స్ వీళ్ళంతా కూడా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు, లైక్ బిగ్ బాస్ చాలా ఉంది. అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కృష్ణ 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 ఇసుక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆన్లైన్ బెట్టింగ్ పై అటు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో అటు ఎఫ్ఐఆర్లు సిఐడికి బదిలీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ప్రకాష్ రాజ్ విచారణ ఏ విధంగా జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, ప్రకాష్ రాజ్ సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా సిఐడి కార్యాలయానికి అయితే రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ యొక్క విచారణ కూడా ముగిసిందని చెప్పాలి. మనం విజువల్స్లో గమనించవచ్చు. ఇప్పుడే ప్రకాష్ రాజ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆయన మీడియాతోటి కూడా మాట్లాడడం జరిగింది. సిఐడి కార్యాలయానికి సంబంధించి గతంలో ఈడీ ఏదైతే విచారణ చేసిందో, విచారణ చేసిన నేపథ్యంలోనే సిఐడికి ఆ కేసుని బదిలీ చేశారు. కాబట్టి కేసు నేపథ్యంలో నన్ను పిలవడం జరిగింది. అయితే గతంలో నేను ఏదైతే బెట్టింగ్స్ యాప్కి సంబంధించి ప్రమోషన్ చేశానో, ఆ ప్రమోషన్లో భాగంగా వాళ్ళు వివరాలు కోరడం జరిగింది. కోరిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చాను. అయితే ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం చెందుతున్నాను, అదేవిధంగా దానికి సంబంధించి నేను ఇంకోసారి ఆ బెట్టింగ్ యాప్స్ చేయనని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన నేపథ్యంలోనే యంగ్స్టర్స్కి కూడా ఆయన సూచనలు చేశాడు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దంటూ కూడా ఆయన ప్రజెంట్ అయితే మీడియాతోటి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ గతంలో నేను చేశాను, తప్పే, కానీ ఇప్పటి నుంచి అలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి చేయడం లేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా యువతలకు కూడా ఎలాంటి ఈ విధంగా నష్టం కలగకూడదని చెప్పేసి, బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడొద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే, నిన్న సాయంత్రం సమయంలో విజయ్ దేవరకొండ హాజరయ్యారు సిఐడి కార్యాలయం ఎదుట. సిట్ అధికారులు ఆయనను విచారించారు. ఆ తర్వాత నిన్న ప్రకాష్ రాజ్ రావాల్సి ఉండగా కానీ ఈరోజు ఆయన హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఆయన్ని గంటసేపు, అంటే 3 గంటల సమయంలో ఆయన హాజరయ్యాడు. హాజరైన తర్వాత గంటసేపు ఆయన విచారించారు. విచారించిన నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఆయన చాలా వరకు కూడా డబ్బుల విషయంలో కావచ్చు, అదేవిధంగా లావాదేవీల విషయంలో కావచ్చు, ఆయన పైన కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన పిలిపించారు. పిలిపించిన నేపథ్యంలో గంటసేపు ఆయన విచారించారు. విచారించిన తర్వాత ఈ జంగిల్ రమ్మీకి సంబంధించి కావచ్చు, ఆ యాప్కి సంబంధించి కావచ్చు, ఆయన గతంలో ఈ యాప్స్ విషయంలో ప్రమోషన్ చేశాడు. ఆ యాప్లో ప్రమోషన్ చేసిన నేపథ్యంలోనే ఆయన పైన కేసులు కూడా నమోదయ్యాయి. ఇటు పంజాగుట్ట, మియాపూర్లో నమోదైన తర్వాత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సీరియస్ అయిన అనంతరం ఈడీ దాని మీద ఫోకస్ పెట్టింది. ఈడీ మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అని చెప్పేసి కోణంలో కూడా ఇటు ప్రకాష్ రాజ్ని, రానా దగ్గుబాటుని, అదేవిధంగా విజయ్ దేవరకొండని, లక్ష్మీ మంచుని వీళ్ళందరినీ కూడా విచారించింది. విచారించిన అనంతరం సిట్ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ సిట్ విచారణ నేపథ్యంలోనే ఈరోజు సిఐడి కార్యాలయంకి ప్రకాష్ రాజ్ రావడం జరిగింది. నిన్న విజయ్ దేవరకొండ 3 గంటల 20 నిమిషాలకు వస్తే ఈరోజు ప్రకాష్ రాజ్ మాత్రం 3 గంటలకు వచ్చాడు. దాదాపు గంట సేపు సిట్ కార్యాలయం ఎదుట ఆయన హాజరై దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఐడి అధికారులు, సిట్ అధికారులు ఆయన విచారణకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ జంగిల్ రమ్మీ యాప్ ను ప్రకాష్ రాజ్ ఎప్పుడు ప్రమోట్ చేశారు, అంటే ఏ ఇయర్ లో ప్రమోట్ చేశారు? విచారణకు నిన్న రావాల్సిన ఉన్న ప్రకాష్ రాజ్ మరి నిన్న రాకపోవడానికి రీజన్స్ ఏమై ఉన్నాయి? అదేవిధంగా ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఒక ఫైల్ కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారా?
అంటే షెడ్యూల్ ప్రకారం నిన్న రావాల్సి ఉండగా ఆయన పనుల నిమిత్తం అంటే ఆయనకు సంబంధించి షూటింగ్ విషయంలో ఆయన రాలేకపోయారని చెప్పాలి. అందులో భాగంగానే ఈ రోజు ఆయన వచ్చారు, సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే జంగిల్ రమ్మీ విషయానికి వస్తే 2016 బిఫోర్ ఆయన జంగిల్ రమ్మీకి సంబంధించి యాప్ ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ చేసిన అనంతరం దానికి సంబంధించి అంటే ఇది ఒక గేమింగ్ యాప్ అనుకుని నేను ప్రమోట్ చేశాను, కానీ ఇది బెట్టింగ్ యాప్ అని నాకు తెలియదు. కానీ దాని తర్వాత తెలిసిన అనంతరం దానికి సంబంధించి నేను ఎప్పుడు కూడా ప్రమోషన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి అంటే ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాలను కూడా నేను కుదుర్చుకోలేదని చెప్పేసి ఒప్పందాలు కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరమే ఆ ప్రమోషన్ విషయంలో చాలా వరకు కూడా ఆయన అవేర్నెస్ కల్పిస్తూ మీడియాతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ బారిన పడొద్దు, ఏ యువత కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి నష్టపోవద్దు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈయన చేసిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, విజయ్ దేవరకొండ చేసిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో చాలా వరకు కూడా లావాదేవీలు నిర్వహించారు. కాబట్టి ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా సిఐడి అధికారులు సేకరించడం జరిగింది. సిఐడి అధికారులు వివరాలు అడగడం జరిగింది. సేకరించిన అనంతరం దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ప్రకాష్ రాజ్ది రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు గంట సేపు ఆయన్ని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం ప్రకాష్ రాజు మీడియాతోటి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ప్రమోట్ చేశాడో ఆ గతంలో చేశాను, కానీ అది తప్పే, కానీ అది నాకు గేమింగ్ యాప్ అని తెలియడంతో నేను చేయడం జరిగింది. కానీ అది తర్వాత బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా మన దగ్గర పర్మిషన్ లేదని తెలియడంతో ఖచ్చితంగా అది తప్పే అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత యువత ఎవరైతే ఉంటారో ముఖ్యంగా యువకులకు సంబంధించి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి ఎవరు కూడా వాటి బారిన పడి నష్టపోవద్దని చెప్పేసి కూడా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. రేఖ ఇందులో భాగంగానే ఇటు సిఐడి అధికారులు అయితే దృష్టి సారించారు. ముఖ్యంగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన నిఘా పెంచారని చెప్పాలి. దానిలో భాగంగానే విచారణ వేగవంతం చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక యాప్ గురించి యాడ్ చేశాను, ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ నెట్టి. సో దాని గురించి పిలిచారు, వెళ్ళి మాట్లాడాము. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ గేమ్ అనుకుని నేను చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏంది లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. బెట్టింగ్